వందనాలండి. ఈరోజు మార్చి 12 దేవుని కోపానికి కారణాలు చూద్దాం. అంటే మనకు చాలా విషయాలు తెలుసు, కానీ దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడో యెషయా గ్రంథంలో ద్వారా చూద్దాం. ఇక్కడేమో ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడింది, కానీ దేవుని ఇజ్రాయెలమైన మన గురించి కూడా ఇది చెప్పబడి ఉంది అని మనం గుర్తించాలి. యెషయా 5:25లో దానిని బట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుచున్నది, ఏ దాన్ని బట్టి అనే విషయాలు మనం చూద్దాం. తన కోపానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేకున్నా కూడా సార్వభౌముడైన ప్రేమగల దేవుడు తన ప్రజలపైనే తనకెందుకు కోపం వచ్చిందో వివరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రేమను బట్టి తనను ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదనే ఆశ కలిగి ఉన్న ప్రేమగల దేవుడు తన బిడ్డలకి ఎందుకు తనకు కోపం వస్తుందో కారణం చెప్తూ ఉన్నాడు. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఈ విషయం కనపడతా ఉంది. దీనివల్ల తన ప్రజలుగా తన పేరు పెట్టుకున్న వారిపై ఆయనకున్న ప్రత్యేక ప్రేమ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆయన కోపానికి కారణాలు 6 నేను చూపిస్తాను మీకు. 1, వారి దురాశ. దేవుడిచ్చిన సమృద్ధితో తృప్తి పడక ఇంకా ఎక్కువ కావాలని ఆశించి నిరాశ నిస్పృహలతో నింపబడ్డారు. మొదటి యాకోబు 1:15లో దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును కనును అని రాయబడి ఉంది. మరణం అంటే ఆత్మీయ మరణం. 2, ఇష్టానుసారంగా జీవించుట. దేవుని ప్రేమను గుర్తించక అన్ని రకాల శోధనలో పడిపోయి తినుచు తాగుచూ దీవించారు. దానివల్ల సంతోషం వస్తుంది అని అనుకున్నారు. ఈనాడు మనలో చాలామంది ఇలాగే అనుకుంటూ ఉన్నారు. దయచేసి జాగ్రత్త. 3, దేవుణ్ణి ఎదిరించుట. పాపంలో కూరుకుపోయి దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించడం మానేశారు. ఈనాడు మనమేం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. 4, నైతిక విలువలను తారుమారు చేశారు. దేవుడు విధించిన నైతిక విలువల ప్రమాణాలను మార్చేశారు. మంచిని చెడు అని, చెడును మంచి అని తారుమారు చేసి వారి సొంత విలువలు ఏర్పాటు చేశారు. 5, గర్వము, ఆత్మతృప్తి కలిగి ఉన్నారు. వారు తమ దృష్టిలో జ్ఞానులు, మంచి చెడుల తెలివి గలవారమని తలంచారు. వారికి దేవుని యందు భయభక్తులను కోల్పోయి ఆయన ఇంక అవసరం లేదు అనుకున్నారు. 6, న్యాయాన్ని పెడదారి పట్టించారు. యెషయా 5:23లో వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈనాడు అలా జరగట్లేదండి. దేవుడు ఏర్పరచుకున్న ఆయన జనులు పొగరుగాను అవిధేయులుగాను మారుట వల్ల నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు వారిని శిక్షించాల్సి వచ్చింది. వారి కన్నులు చెవులు అపవాది ఎంత గట్టిగా మూసాడంటే వారు తమ దేవాదేవుడు తమ పక్షంగా లేకుంటే తాము బతకలేము అనే సత్యాన్ని మర్చిపోయారు. మనలో కొందరిలాగా ఈనాడు ఇటువంటి పరిస్థితులు రాజ్యం ఏలుతూ ఉన్నాయి. విశ్వాసులమైన మనము జాగ్రత్తగా ఉంటూ దేవుని కోపాన్ని రాజేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, మేమెప్పుడు కూడా నీ ఉగ్రతకు పాల్పడకుండా మీకు ఇష్టానుసారంగా మీ చిత్త ప్రకారంగా జీవించేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.